మిథున రాశికి ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అది నిదానంగా సాగుతుంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు గోచారరీత్యా. వివాహాది విషయంలో కాస్త జాప్యం జరుగుతుంది. సంబంధం చేదాకా వచ్చి జరిపే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా ధనం ఎంత వచ్చినా నెలలో చాలా కష్టంగా ఉంటుంది. ఒక రూపాయికి 2 రూపాయలు ఖర్చు అనేది ఉంటుంది. ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియని భావన ఏర్పడుతుంది. ఫైనాన్షియల్గా అన్నీ మీరు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఆ చేదాకా వచ్చి జరిపే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలోనే చికాకు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ద్వితీయాధిపతి అయిన చంద్రుడు తృతీయంలో ఉన్నారు. కుటుంబ స్థానపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలు అవుతాయి. వచ్చిన ధనాన్ని బంగారం కావచ్చు, ఫ్లాట్ మీద కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగినది. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారం సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. కాంట్రాక్ట్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్కి, ఎంబీఏ ఫినాన్స్, సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. విద్యార్థులకు విద్యా అవకాశాలు బాగున్నాయి. భాగ్యంలో రాహు చక్కగా ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. అదేవిధంగా మెడికల్ రంగంలో ఉన్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. మీరు ఏదైతే కోరుకున్న సీటు అది లభించే అవకాశం గోచరిస్తుంది. ఎవరైతే ప్రభుత్వ సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. కుటుంబంలోని మరొకరి సంపాదన పెరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, ఆరావళి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా కార్యాలయంలోనూ ఇంట్లోనూ ధూపం వేయడం చెప్పదగినది. ఇల్లుకు సంబంధించిన వ్యవహారాలు ప్రారంభించండి. ఒక ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.